నమస్తే, నేను మీ తరుణి. విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండగలా నిర్వహిస్తామని పేర్కొన్న మంత్రి నిమ్మల రామనాయుడు. గ్రామీణ యువతకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా మంచి అవకాశం. వైజాగ్ వారియర్ టీం ఓనర్ గేదెల శ్రీనుబాబు. విశాఖ నగరంలో సందడి చేసిన డార్లింగ్ సినిమా యూనిట్ ఖచ్చితంగా హిట్ కొడతామన్న హీరో ప్రియదర్శి. ఇక న్యూస్ డీటెయిల్ చూద్దాం. త్వరలోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మంచి చేసే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రాన్ని సందర్శించారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ తీరును ప్రస్తావించారు. తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ఏపీని హెచ్చరించిన వాతావరణ శాఖ వారికి స్వాగతం. ప్రపంచాన్ని నడిపించేది మనకి తెలియని శక్తి. ఆ శక్తి దేవుని రూపంలో ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 20 సంవత్సరాల క్రితం నేను ఐటీని ప్రమోట్ చేశానని గుర్తు చేశారు. అది కోటైనా పక్కన ఓన్లీ అనే అక్షరాలు రాయటం సాంకేతికంగా అవసరం. అయితే ఇందాక మరి ఆనరబుల్ సీఎం చెప్పారు, మన కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత వారి సందేశంలో గుర్తు చేశారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లులను కూడా మోసం చేసిన చరిత్ర వైకాపాది అని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకంపై మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదన్నారు. ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి వైకాపా నేతలు మోసం చేశారు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి తగ్గించి ఇచ్చారు. అది కూడా 2020 నుంచి అమలు చేశారు.
5 ఏళ్లలో 1 సంవత్సరం ఎగ్గొట్టారని మా ప్రభుత్వం వచ్చి 30 రోజులు కాకుండానే ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్ధాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో, మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం, అటు వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి స్పందనను చూసి వారవలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తామని మేము ప్రజలకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు కాదు కదా, ఉన్న పెన్షన్కి ఎసరు పెడతారని విష ప్రచారం చేశారు. మొన్న జూలై 1వ తేదీన 7,000 రూపాయలు పింఛను అక్షరాల వాళ్ళు మరి పట్టుకెళ్ళి ఇవ్వడంతో అది అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి పింఛను అందదు, గతంలో మాదిరిగా మళ్ళీ మీరు ఏదైతే సచివాలయ చుట్లు లేదంటే మరి పంచాయతీ ఆఫీసులు చుట్లు తిరగాలని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు. అది కూడా మొన్న జూలై 1వ తేదీన ఇంటింటికి వెళ్ళి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్ళి గడప దగ్గర ఏదైతే పింఛను అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రచారం. అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక అమలు కావడం లేదు, అక్కడ కూడా మరి 1,200, 1,400 పెట్టి కొనుగోలు చేసి ఇది ఉచిత ఇసుక ఏంటని ఏదైతే మీరు అబద్ధపు ప్రచారం చేశారో, ఈవేళ ప్రజలే మేము ఏదైతే ఎగుమతి ఛార్జీలు బాట ఛార్జీలు మాత్రమే పెట్టుకుని ఇసుకను ఉచితంగానే కొనుగోలు చేసుకుంటున్నామో, ఉచితంగానే ఇసుకను ఇంటికి తీసుకెళ్తున్నామని ఏదైతే ప్రజలు చెప్తూ ఉన్నారో దానితో అది కూడా మీ విష ప్రచారం అంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టోర్నమెంట్ ఫైనల్స్ లోకి వైజాగ్ వారియర్స్ జట్టు దూసుకుపోయింది. ఈ సందర్భంగా ఆ జట్టును ఫ్రాంచైజ్ యజమాని పల్సస్ గ్రూప్ సంస్థల సీఈఓ శ్రీనుబాబు గేదెల విశాఖలో శనివారం ఓ ప్రైవేట్ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించి క్రీడాకారులను అభినందించారు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీలు 3వ సీజన్లో వైజాగ్ వారియర్స్ అన్నింటా విజయ దుందుమి మోగించింది. ఆ జట్టులో క్రీడాకారుల ఎంపికలోనూ శ్రీనుబాబు తనదైన మార్క్ చూపించారు. ఈ సందర్భంగా విక్టరీ మీడియాతో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ త్వరలో విశాఖ కేంద్రంగా ఐపీఎల్లోనూ ఇక్కడ క్రీడాకారులు తమ సత్తా చాటుతారన్నారు. కెప్టెన్ కేఎస్ భరత్, అశ్విన్ హబ్బర్ వంటి క్రీడాకారులు తమ జట్టు బలంగా ఉండాలని కోరుకున్నారన్నారు. శనివారం సాయంత్రం 6:30 గంటలకు మధురవాడ స్టేడియంలో జరగనున్న వైజాగ్ వారియర్స్ ఉత్తరాంధ్ర లయన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుందని, విశాఖలో క్రికెట్ క్రీడాభిమానులందరూ పాల్గొని మ్యాచ్ను వీక్షించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ప్రీమియర్ లీగ్ థర్డ్ సీజన్ ఇప్పుడు జరుగుతుంది. ఈ థర్డ్ సీజన్లో వైజాగ్ వారియర్స్ ఫస్ట్ టైం ఫైనల్స్కి చేరుకోవడం జరిగింది. క్వాలిఫైర్ 1లో రాయలసీమ కింగ్స్ పైన
7 రన్లలో మెజారిటీతో గెలిచి మనం ఇప్పుడు ఫైనల్గా చేరుకోవడం జరుగుతుంది. మన వైజాగ్ వారియర్స్లో ప్రముఖమైన క్రీడాకారులు కేఎస్ భరత్ మన విశాఖపట్నం వాసి, అలాగే అశ్విన్ హబ్బర్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రన్లు చేశారు ఈ పర్టికులర్ సీజన్లో. ఆయన ఇంతకుముందు ఐపీఎల్ కూడా ఆడారు. కేఎస్ భరత్ కూడా ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడాడు. సో ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల ఈసారి మనం ఫైనల్కి రావడం జరిగింది. సో దానికి ఇంటర్నేషనల్ కోచ్ ప్రసన్న గారు కూడా సపోర్ట్ చేశారు. అలాగే మా కో ఓనరు నరేంద్ర నంబుల్ కూడా సపోర్ట్ చేశారు. అలాగే మన బండారు ఆయన కూడా సపోర్ట్ చేశారు. సో వీళ్ళ సపోర్ట్తో ఈసారి మనం కొంచెం బాగా ఆడి ఈ ఫైనల్కి చేరుకోవడం జరిగింది. ఈరోజు ఫైనల్ 6:30 నుంచి మొదలవుతుంది ఉత్తరాంధ్ర లయన్స్తో. దాదాపుగా 2 గంటల నుంచి 3 గంటలు ఉంటుంది. అందువలన మన విశాఖపట్నం వాస్తవ్యులందరూ వచ్చి మన క్రీడాకారుల్ని మనమే ప్రోత్సహించాలి. మేము ఎంత మనీ పెట్టి ఫ్రాంచైజీ తీసుకున్నా అది ప్రోత్సహించడానికి మన ప్రజలు కూడా వచ్చి సపోర్ట్ చేస్తే మన ప్రాంతం నుంచే నేషనల్ క్రికెట్ ప్లేయర్సు, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్సు వస్తారు. సో ఈ సపోర్ట్ మనకు అవసరమా అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్గా ప్రెస్ మీట్ ఇమీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది. సో నా యొక్క ముఖ్య విజ్ఞప్తి మరొకసారి మన విశాఖపట్నం ప్రజలందరూ మన ఏపీఎల్ సీజన్ అదే మన మధురవాడ క్రికెట్ స్టేడియంకి వచ్చి దీన్ని ఫ్రీగా, ఇదేంటంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి అవకాశం, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తే వాళ్ళకి ఇప్పటి నుంచే పిల్లలకు కూడా క్రీడలపైన ఆసక్తి పెరిగి వాళ్ళు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ వెళ్ళే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. అవును, అదే అవును, యువ క్రీడాకారులకు ఏపీఎల్లో అనేది బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మేము ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. కొంచెం మీకు ఇందాకే చెప్పినట్టు కొంచెం ఎక్కువ ప్రీమియం తీసుకున్నాం, ఎక్కువ ప్రీమియం ఇచ్చి. సో దాదాపుగా ఒక సంవత్సరానికి 1.5 దాకా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకంటే యువ క్రీడాకారులని, క్వాలిటీ పీపుల్ని, టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్టేట్ లెవెల్లో ఇది జరుగుతుంది కాబట్టి స్టేట్ నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి, నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ తీసుకెళ్ళడానికి ఇది ఒక వేదిక. ఈ వేదికగానే ఉపయోగించుకుంటే మన యువత నేషనల్ ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కానీ వెళ్ళే అవకాశం ఉంది. 5 ఏళ్లు శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా చేసే గొప్ప అవకాశం ఇచ్చిన అనకాపల్లికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏం చేశారో చెప్పాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో 1 కిలోమీటర్ కూడా పోలవరం కుడి కాలువ నిర్మించలేకపోయారని, కనీసం అనకాపల్లి దాహత్తిని తీర్చలేకపోయారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో 800 కోట్ల రూపాయలు పెట్టి 93 కిలోమీటర్ల పోలవరం ఎడమ కాలువ నిర్మించి అనకాపల్లికి నిరంతరం నీళ్లు ఇచ్చేటువంటి పనిని కూటమి ప్రభుత్వం చేస్తుందని, గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. ఒకటే అడుగుతా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ బొగ్గు యొక్క సరఫరా కోసం ఉన్నటువంటి ఏదైతే గంగవరం పోర్ట్ ఉందో, గంగవరం పోర్ట్ 10.24% వాటా ప్రభుత్వ వాటాని అమ్మేస్తే ప్రభుత్వ వాటాని అమర్ ఏం చేస్తా ఉన్నాడు? ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేస్తారు ప్రకటనలు పడినటువంటి అమర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఏ రోజైనా సరే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చింది, కేంద్ర స్టీల్ మినిస్టర్ వచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా మేము కాపాడే విధంగా ఏ విధంగా చర్యలు చేపట్టాలో దానిపైన పూర్తి నివేదిక తెలుసుకోవడం కోసం వచ్చామని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి వచ్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఇవాళ ఆంధ్రలో హక్కు, విశాఖ ఉక్కు అంటే ఆంధ్రలో హక్కు అని చెప్పి భావించేటువంటి విశాఖ వాసుల సెంటిమెంట్ ఇవాళ స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ కాకుండా ఏ విధంగా కాపాడాలని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేంద్ర మంత్రులతో
నరేంద్ర మోడీ గారితో సమాలోచనలు చేసి ఇవాళ కాపాడే విధంగా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే అమర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి రైల్వే జోన్ కోసం ఎక్కడో ఉన్నటువంటి ముర్సల్లావు దగ్గర గిరిజన భూముల్ని, కోర్టు వివాదాలు ఉన్న భూముల్ని రైల్వే జోన్ కోసం వాటర్ క్యాచ్మెంట్ ఉన్న ఏరియాని వీళ్ళు మమ అనిపించుకోవడానికి ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉన్నదంటుగా వీళ్ళు ఇవ్వడం అన్నది ఎంత దారుణం అండి. ఏమి విశాఖ రైల్వే స్టేషన్ పక్కన రైల్వే శాఖ ఉన్నటువంటి 29 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు? ఆ పక్కన ఉన్నటువంటి జీవీఎంసీ స్థలాన్ని కూడా కేటాయిస్తే పక్కన ఉంటే రైల్వే జోన్ భూమి ఇచ్చుంటే ఈ పాటికి విశాఖకు రైల్వే జోన్ వచ్చి ఉండేది కదా. కనీసం ఏ రోజైనా రైల్వే జోన్ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన సందర్భం ఉందా? అమర్ పని ఎంతసేపు కూడా ఆర్ఈసీఎస్లో సుమారు 1000 కోట్ల రూపాయల పైగా నిధుల్ని అమర్ అండ్ కో దోచుకున్నారు. దస్పల భూముల్లో పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో ముడుపులు ఇవాళ అందుకున్నాడు అమరు. ఇటువంటి అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి గుడివాడ అమర్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా గుడివాడ గురునాథరావు గారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి ఇప్పటికైనా గుడివాడ అమర్ బుద్ధి తెచ్చుకొని మనసు మార్చుకొని విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి అభిష్టంగా, వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి కొత్త ప్రభుత్వానికి విమర్శలు చేయకుండా తన బుద్ధిని మార్చుకోవాలని చెప్పి అమర్కి ఏతో పలుకుతూ ఉన్నాం. జీవో నెంబర్ 596 ప్రకారం ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్ భూముల కొనుగోలులోని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు ఎస్సీల నుండి ఎస్సీలకు, బీసీల నుండి బీసీలకు మధ్యనే జరిగేలా షరతులతో జీవోలో సవరణ చేయాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమన్వయకర్త డాక్టర్ బూసి వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విశాఖలోని రామా టాకీస్ సమీపంలోని అంబేద్కర్ భవన్ ను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 35/2023 అసైన్డ్ చట్ట సవరణ నేపథ్యంలో జీవో రాకముందే మాజీ సీఎస్ జవహర్ రెడ్డి, వైసీపీ నాయకులు అసైన్డ్ రైతులను మభ్యపెట్టి ముందస్తు ఒప్పందాలతో బినామీలు, దళారీల ద్వారా వందల ఎకరాల అసైన్డ్ భూములు అక్రమంగా కొనుగోలు చేసి ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారని, ఇది అధికార రహస్య చట్ట ఉల్లంఘన క్రింద నేరమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నష్టపోయిన దళితులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు, సాంఘిక సంక్షేమ మంత్రికి ఉందని స్పష్టం చేశారు. ట్రేడింగ్ పై వెంటనే జరిపించాలి. అసైన్ భూముల ఇన్సైడ్ ట్రేడ్. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు అసైన్ ల్యాండ్కు సంబంధించి తెచ్చినటువంటి 596 జీవోను ఉపయోగించుకుని వైసీపీ అధికార పార్టీ పెద్దలు, ఉన్నతాధికారులు ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారు. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్లో ఎస్సీ ఎస్టీ, ఎస్సీ బీసీ అసైన్డ్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఆ జీవోని సవరించమని చెప్పి ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు సవరించమంటున్నామంటే ఈ ఇన్సైడ్ ట్రేడింగు జరగడం ద్వారా ₹1 కోటి విలువైనటువంటి దళితుల అసైన్డ్ భూమిని 5 నుండి 10 లక్షలకే కొట్టేశారు. ఇది వారికి చట్టం ముందు వస్తుందని తెలిసి ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. చట్టం వచ్చిన తర్వాత కూడా చట్టం రాలేదని చెప్పి వాళ్ళని మోసం చేశారు. ఇన్ని అక్రమాలకు పాల్పడినటువంటి వారి మీద విచారణ జరిపిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని, నూతన ప్రభుత్వాన్ని కోరాం. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఈ భూముల వివరాలు సేకరిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి అంటే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 170 రూలు ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ అసైన్ ల్యాండ్ కూడా వర్తింపజేయండి. ఎస్సీలు అసైన్ ల్యాండ్ని ఎస్సీలకి అమ్మేటట్టు, బీసీల అసైన్ ల్యాండ్ని బీసీలకి అమ్మేటట్టు మీరు ఈ జీవోలో సవరణ తేవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సవరణ ద్వారా
మాకు భూమికి డిమాండ్ ఉండదు, మార్కెట్ వాల్యూ రాదు అని చెప్పి వ్యవసాయదారులు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బీసీ కార్పొరేషన్కి, ఎస్సీ కార్పొరేషన్కి ల్యాండ్ బ్యాంక్ అవసరం, వారికి భూమి అవసరం. మీరు అమ్మాలనుకుంటే మీకు ఎవరైనా మోసం చేసి తక్కువ రేటుకి దొరికి బేరం ఆడితే మీరు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి, నేను భూమి అమ్మదలుచుకున్నాను మార్కెట్ ధరకి, మీరు కొనడానికి సిద్ధమని చెప్పి ఖచ్చితంగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం కొంటుంది. ఆ దిశగా అమ్మకందారులకి ఆందోళన అక్కర్లేదు. ఎవరైతే ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారో వారి మీద సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించి ఈ భూ బదలాయింపుని 4,000 ఎకరాలండి 40,000 ఎకరాలు నెల రోజుల్లో దొంగ రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. ఎందుకు దొంగ రిజిస్ట్రేషన్ అన్నానంటే వెబ్లాండ్లో నమోదు కాకుండా కూడా కలెక్టర్లో రిజిస్ట్రేషన్ చేశారు దీన్ని. కాబట్టి దీని మీద సిట్టింగ్ న్యాయమూర్తి విచారణ జరిపించాలని చెప్పి మొదట డిమాండ్ చేయదలుచుకున్నాం. డార్లింగ్ వై దిస్ కొలవెరీ సినిమా అన్ని వర్గాలు చూడదగ్గ సినిమా అని హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్ తెలిపారు. చిత్రం ప్రమోషన్ లో భాగంగా శనివారం విశాఖలోని ఓ హోటల్లో చిత్ర యూనిట్ సందడి చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. టైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారన్నారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని, ఆయనకు ఇది 25వ చిత్రమని, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని, 2 ఏళ్ల తరువాత నభా నటేష్ నటించిన చిత్రమని, మురళీధర్ గౌడ్ వంటి నటులు బాగా చేశారన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో హాస్యం నవ్విస్తుందన్నారు. ఈ చిత్రంలో 7 పాటలుంటాయని, బలగం, ఓం భీమ్ బుష్ తరువాత ఈ సినిమా హిట్తో హ్యాట్రిక్ కొడతానని ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ నభా నటేష్ కోడ్ మాట్లాడుతూ విశాఖ ఎప్పుడు వచ్చినా బీచ్ చూడగానే ఆనందం కలుగుతుందన్నారు. ఈ సినిమా ఫన్ ఎంటర్టైనర్ అనగా భావోద్వేగాలుంటాయని, ఇస్మార్ట్ శంకర్ తరహా పాత్ర మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర నటులు విష్ణు, తేజలు పాల్గొన్నారు. ఇంకో వారంలో మన జూలై 19th బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పుడు దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ, దాని తర్వాత వచ్చిన దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ, ఖలాసే ఒకటి, తర్వాత రాహిక్ ఒకటి, పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది. జూలై 19th అయితే మేమందరూ రెడీగా ఉన్నాం. అండ్ వైజాగ్, ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు. U/A రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో మీకు U/A అంటే తెలుసుగా, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నభా నటేష్, తను కూడా దారిలో వస్తుంది. కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను. నభా నటేష్ కూడా దాదాపు ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ, అంటే షీ హ్యాడ్ పర్సనల్ ఇంజురీ, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలు కంబ్యాక్ కాదులే కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పనికి, మళ్ళీ డ్యూటీ ఎక్కింది బేసికలీ. ఈ చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి, లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నా మరో స్నేహితుడు వివేక్ సాగర్, మేమందరం ముద్దుగా స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం. రాహుల్ గడ్ పెట్టాడు ఆ పేరు, రాహుల్ రామకృష్ణ. సో వివేక్ సాగర్ది ఇది 25th ఫిలిం. అండ్ 25th ఫిలిం, అండ్ ఇప్పటికీ 3 పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు. చాలా వీఆర్ వెరీ హ్యాపీ విత్ హిస్ మ్యూజిక్. అతను స్వతహాగా తమిళ అతనండి. ఈ కథ నాకు వినిపించినప్పుడు ఆ టైటిల్ వచ్చేసే వై దిస్ కొలవెరీ అని. కానీ మనం తెలుగు రాష్ట్రాల్లో వై దిస్ కొలవెరీ అంటే చాలా ఇబ్బందిగా, అంటే చాలా అర్థం కాదు ఎవరికి. అఫ్కోర్స్ ఆ వై దిస్ కొలవెరీ పాట వచ్చి దాదాపు అది కూడా ఒక 15 ఏళ్ళు అయింది దాదాపు. అది కూడా చాలామందికి తెలుసు పాట గురించి, కానీ అదే బహుశా అంత సెట్ కాకపోవచ్చు. బట్ కొలవెరీ అంటే మీనింగ్ చాలామంది తెలుసు. అంటే టార్చర్ అని అనుకోవచ్చు కాసేపు. సో అంటే ఒక చిన్న కాంట్రడిక్టరీ టైటిల్ అనమాట. అంటే డార్లింగ్ అన్నాం, టార్చర్ అన్నాం, రెండు ఒకే టైటిల్లో వస్తే ఒక వింతగా ఉంటుందని ఒక ఐడియా తోటి డార్లింగ్ వై దిస్ కొలవెరీ అని అనుకున్నాం.
డెఫినెట్లీ అండి. ఐ థింక్ తనకి ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఎందుకంటే ఇప్పుడు మీ స్ప్లిట్ పర్సనాలిటీ అంటే దాన్ని జస్టిఫై చేసేంత ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, ఒక వైవిధ్యం అయితే చూపించాలి. సో నేను ఒక్కడనే ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. కుటుంబ కథా చిత్రాలు ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు వెరైటీ చేస్తారు. అది అంటే ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలని, అదేదో వింటే మహాభారతం వినాలి, తింటే ఇక్కడ మంచి అదే సార్, అదే పూర్తిగా చెప్పలేకపోయారు. అందరూ సార్, అన్ని వర్గాలు చెప్పుకోవాలంటే ఇప్పుడు 16 అబోవ్ అని అనుకోవచ్చు. కానీ మీరు ఈవెన్ ఒక అండర్ 16 పిల్లల్ని కూడా మీరు తీసుకెళ్లి సినిమా చూసినా దాంట్లో ఎటువంటి డబుల్ మీనింగ్స్ కానీ లేకపోతే అసభ్యంగా ఏమీ లేదు సినిమాలో. సో అట్లాంటి లేవు కాబట్టి ఐ థింక్ అందరికీ వర్తిస్తుందని అనుకో. యాజ్ అన్ ఎంటర్టైనింగ్ ఫిలింగా ఇప్పుడు కామెడీ హ్యూమర్ అనేది ఎవరైనా ఎంజాయ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారి వీడియోస్ మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ చూస్తారు, వీడియోస్ చూస్తారు సార్. అంటే ఎందుకంటే బ్రహ్మానందం గారు కూడా మా సినిమాలో ఉన్నారు. సో మీరు చూసినట్టయితే ఇది హాస్యం అన్ని వర్గాలకి చెందుతుంది సార్. అది వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. లాస్ట్ ఐ థింక్ ఒక 1 month సోలో బ్రతికేసో బెటర్ షూట్ చేశాను నేను ఇక్కడ. బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము. యూ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. చాలా Male gaze. Male perspective. Male perspective. Like what? Like about husband problems and all that. Okay. So Darling is is very close to my heart and it's a fun entertainer. మీరు ట్రైలర్ చూసే ఉన్నారు అనుకుంటా. ఇట్స్ గోన్ టు బి అ లాఫ్టర్ రైడ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్, emotions and different perspective of people annamata. And we have our Teja, Vishnu and obviously Priyamaina Darshi. We've had a lot of fun shooting for this film. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లోక కళ్యాణార్థం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A ఆధ్వర్యంలో విశాఖలోని గురుజాడ కళాక్షేత్రం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతోందని, అందులో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని పారాయణం చేశారని తెలిపారు. అనంతరం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A ఆధ్వర్యంలో సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణం 3000 నుంచి 4000 మంది మధ్యలో అవుతుంది. ఈరోజు ఇలాంటి మహత్తర కార్యక్రమం మేము చేపట్టడానికి మా క్యాబినెట్ మెంబర్స్ అందరూ, మా డిస్ట్రిక్ట్లో ఉన్న పాస్ట్ గవర్నర్స్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా సహకరించారు. మరి మా వాసవియన్స్ అందరి సపోర్ట్తో ఈరోజు 3000 మంది పైగా వచ్చారు. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా మనకి ఇంటర్నేషనల్ ట్రెజరర్ శ్రీ సిద్ధా సూర్యప్రకాష్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త అన్నీ అంతే కాకుండా వాళ్ళు సతీ సమేతంగా విచ్చేసి ఉన్నారు. ఈ ప్రోగ్రాం శ్యామ్ గురూజీ గాయత్రి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. సో మీడియా ప్రజలందరూ కవర్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన వైజాగ్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున చాలా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హనుమాను పారాయణం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనిలో సుమారు 1000 మంది అనుకుంటే ఈరోజు 3000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విశేషం.
ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం. అదేవిధంగా మన వాసవి క్లబ్ అనేది ఇప్పటికి 60 సంవత్సరాలు అయినా కానీ ఎన్నో సర్వీస్ ప్రోగ్రాంలు ముందుంటుంది. దానిలో ఇది గిన్నిస్ బుక్లో ఎక్కే ప్రోగ్రాం. ఈ రోజులో నేను వాసవి క్లబ్ ట్రెజరర్గా ఉన్నాను. ఈ ప్రోగ్రాంకి నేను రావడం నాకు చాలా అదృష్టంగా నేను భావించాను. చాలా చాలా బాగుంది, చక్కగా ఏర్పాటు చేస్తారు. మన వాసవి క్లబ్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకి అందరికీ మరొకసారి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున శుభాకాంక్షలు. ఈరోజు గురజాడ కళాక్షేత్రంలో సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. 1000 గళాలు పాల్గొంటాయనుకుంటే సుమారు 3000 గళాలతో అద్భుతంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమాన్ని తలపెట్టి దిగ్విజయంగా నడిపిస్తున్న మా యువ గవర్నర్ వేవే గుప్తాకు ప్రత్యేకంగా నా అభినందనలు, శుభాశిస్సులు. అలాగే అంతర్జాతీయ కోశాధికారి యాపిల్ గ్రానైట్స్ అధినేత సిద్ధ సూర్యప్రకాష్ గారు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే స్థాయి కోడిగుడ్ల శాఖ మాజీ మంత్రి అమర్కు లేదని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. నిజంగా అమర్కు చిత్తశుద్ధే ఉంటే తనతో చర్చకు రావాలని సవాలు చేశారు. శనివారం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బివి రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపిస్తున్నారని అమర్ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. నిజంగా చంద్రబాబు ఉత్తరాంధ్రపై సవతి ప్రేమ చూపించి ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు 34 అసెంబ్లీ స్థానాలకు గాను 32 స్థానాలు కట్టబెట్టి ఉండేవారు కాదన్నారు. అదేవిధంగా గుడివాడ అమర్పై పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి 95,000 ఓట్లతో గెలుపొంది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారన్నారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీ పోటీ చేసిన 175 స్థానాల్లో అభ్యర్థులలో అత్యంత ఘోరమైన ఓటమి పాలైన అమర్ ఆ 175 మందిలో చివరివాడుగా నిలిచారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర పర్యటన పైన అలాగే నిన్న మనం చూసాం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అవక్కులు చవక్కులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళటం దీన్ని తెలుగు శక్తి తీవ్రంగా ఖండిస్తుంది. మరి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, కోడిగుడ్ల మంత్రి అమర్నాథ్, నీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఏం తెచ్చావు అడుగుతున్నాను. నేను ఏదో ఉత్తరాంధ్ర పైన చంద్రబాబు సవతి ప్రేమ చూపిస్తున్నానని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. మరి ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 32 స్థానాలు ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీకి బ్రహ్మరథం పెట్టారు. అంటే మీ పార్టీకి ప్రజలు చీకొట్టినా సరే ఇంకా మీకు ఆ ఓటు మీద అంగీకరించలేకపోతున్నారు. అంటే సాక్షాత్తు మీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా పనికిరాడని చెప్పి ప్రజలు చీకొట్టారు. మరి ఈవేళ ముఖ్యమంత్రి గారు పైన ఏదో ఆయనకి ఉత్తరాంధ్ర పైన సవతి ప్రేమ ఉంది, ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడాం. మీరు ఏం చేశారు అడుగుతున్నాను. ఈ ఉత్తరాంధ్రకి గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారని తెలుగు ప్రశ్నిస్తుంది. ఈవేళ రాజధాని పేరుతో విశాఖను మొత్తం దోచుకుతున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తాను అమర్నాథ్, నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఉత్తరాంధ్ర బిడ్డవైతే రేపు 11 గంటలకి విజయ ప్రెస్ క్లబ్లో ముఖాముఖి చర్చకు రాగలవా అని చెప్పి తెలుగు ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మాట్లాడటం కాదు, మనం మాట్లాడామంటే ఆ స్టాండ్కి నిలబడి ఉండాలి. ఈవేళ నీ ఇష్టమైనట్టు పేలుతున్నావు. తెలుగు శక్తి ఒకటే చెప్తుంది, రేపు 11 గంటలకు కానీ రేపు నేను వస్తాను, ఇక్కడికి హాల్ కూడా బుక్ చేశాను. రేపు 11 o'clock కానీ ఇక్కడ రాకపోతే భవిష్యత్తులో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అక్కడికి వచ్చి చెప్పుతో కొడతాను నాకు కొడక నేను. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని దిశ మార్చాలని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతుంటే మీరు చేసిన 5 ఏళ్ళ సర్వనాశంతో ఈ రాష్ట్ర అధోగతి పాలు చేశారు. అందువల్ల రేపు 11 గంటలకి తేల్చుకుందాం, జగన్ రైటే చంద్రబాబు రెడ్డి తేల్చుకుందాం. ఈ దమ్ము నీకు ఉందని అడుగుతున్నాను. అంతేకాని ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పడిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తిరగటం కూడా పనికిరాడు. రేపు ఎక్కడికి తిరిగినా సరే జనాలు కూడా చెప్పులతో కొడతారు. అందువల్ల దయచేసి మీ నాయకుడు ఈ రాష్ట్రం వదిలే పోతాడు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీ కూడా అడుగు పెట్టడు, భయం వేస్తుంది దానికి. అందువల్ల ప్రజా సంక్షేమం కోసం, ప్రజా పాలన కోసం ప్రజల కొరకు చంద్రబాబు పాటుపడుతున్నారు తప్ప ఆయన రాజుగా వెళ్ళట్లేదు, ప్రజాసేవకుడిగా ఆయన వెళ్తున్నారు. ఆయన ఎక్కడికో ఒకటే అధికారులు ఇస్తున్నారు, దయచేసి కార్పొరేట్లకైనా వేయొద్దు అంటున్నారు. నేను ప్రజాసేవకుడిగా వచ్చానని చెప్పున్నారు. ఇది నాయకుడి లక్షణం. ఇంతలో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు కాబట్టి, ఆయన నువ్వు అభివృద్ధి చేశాను అంటున్నావు కాబట్టి, నిజంగా ఆయన అభివృద్ధి చేశాను నీకు అనిపిస్తే
రేపు 11 ఇదే VGFలో రమ్మని చెప్పి తెలుగు శక్తి పిలిపిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు, సీఎం చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తాం. తల్లికి వందనం కార్యక్రమం పండగలా నిర్వహిస్తామని పేర్కొన్న మంత్రి నిమ్మల రామనాయుడు. గ్రామీణ యువతకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా మంచి అవకాశం. వైజాగ్ వారియర్ టీం ఓనర్ గేదెల శ్రీనుబాబు. విశాఖ నగరంలో సందడి చేసిన డార్లింగ్ సినిమా యూనిట్ ఖచ్చితంగా హిట్ కొడతామన్న హీరో ప్రియదర్శి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.